ఒకప్పుడు ఇది జ్ఞానానికి రాజధాని, అలాగే మునుల నగరం అని పిలుస్తారు. ఈ నగరం గుంటూరు జిల్లా సమీపంలోని నాగార్జునకొండ ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం. ఇక్కడ ప్రముఖ ఆచార్యుడు నాగార్జునుడు నివసించాడు. ఈ పేరుతో ఉన్న కొండ నిజంగానే జ్ఞానానికి చిహ్నం. 1857 స్వాతంత్ర్య సమరానికి ముందు ఎవరు తిరుగుబాటు చేశారో మీకు తెలుసా? అతనెవరో కాదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846లోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆయనను భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యోధుడు అని అంటారు. మన ఆంధ్ర వీరుడు త్యాగం మనకెప్పటికీ స్ఫూర్తియే. ఇవేమి ప్లాస్టిక్ వస్తువులు కాదు, ప్యూర్ గా హ్యాండ్ మేడ్ వస్తువులు. కొండపల్లి గ్రామంలో 400 ఏళ్లుగా చెక్కతో తయారు చేసే బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుంది. మన సాంప్రదాయ కళను గౌరవంగా పంచుకునే వస్తువులు. ఇది ఒక చిన్న అడవి కాదు, ఇది ఒక సముద్రపు ఊపి. ఈ ప్రదేశం ఎక్కడుందంటే కాకినాడ సమీపంలోని కొరింగా మాంగ్రూవ్ అడవి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద పక్షులు, తాబేలు, చేపలు నివసించే అద్భుతం ఇది. ఇక్కడ జీవరాశుల పండగ అంటారు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.